అందరికీ నమస్కారాలు. సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన అనేది బ్రిటిషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ. 1881 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది. అప్పట్లో స్వాతంత్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు అట్లాగే సమాజంలో ఆయా వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత 79లో మండల కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా ఇదే వాదన మండల్ కమిషన్ కూడా వినిపించింది, మనందరికీ తెలుసు. అనేక కమిషన్లు, ఇప్పటికీ 253 కమిషన్లు సిఫార్సు చేశాయి ఈ దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని. 2014లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఇన్ని సిఫార్సులున్నా, ఇంతమంది డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఇప్పటిదాకా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. 27% మించి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారంటే, సంఖ్యాబలానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతం లేకుండా ఉందంటే దానికి కారణం ప్రభుత్వం దగ్గర ఆయా బీసీలకు సంబంధించిన కులాల ఓట్లు లేని కారణంగానే. కాకా కలేల్కర్ కమిషన్ అయినా మండల్ కమిషన్ అయినా ఆ రోజు బీసీ కులాల గుర్తింపును కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన పరిస్థితి ఉందంటే దానికి కారణం కేంద్రం దగ్గర సరైన కులాల లెక్కలు లేని కారణమే అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.